తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే కూడా 1500 పీపుల్ బయట వెయిట్ చేసే వాళ్ళని విన్నారు, అట్లీస్ట్ ఖుష్బూ గారిని చూడాలి అని. బట్ నిజంగా మేడం ఆ స్టార్డమ్ ని ఎలా కాపాడుకోగలిగారు అనేది చాలా ఇంపార్టెంట్. నో, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ స్టార్డమ్ ఎంతవరకు ఉంది, ఎందుకంటే అప్పుడు ఫ్లిమ్జీ స్టార్డమ్ కాదు. అవును, ఇప్పుడు మీకు సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మీ స్టార్డమ్ వచ్చి మీరు సోషల్ ప్లాట్ఫామ్ లో పెరుగుతారు. అవును, అప్పుడు అది కాదు, నథింగ్ ఇస్ దేర్. ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్. దట్ ఈస్ వై ఇప్పుడు 80s and 90s లో ఉండే వాళ్ళకి ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అందుకంటే వీఆర్ ఏబుల్ టు సస్టైన్ విత్ ద ఫ్యాన్ సో లాంగ్. అది ఉంది. ఓకే, ఇప్పుడు కూడా నేను ఇప్పుడు అరణ్మனை 4 లో నేను లాస్ట్ లో డాన్స్ చేశాను కదా, అరణ్మனை 2 లో కూడా డాన్స్ చేశాను. సో పిల్లల్ని పట్టుకుని నేను సినిమాకి వెళ్ళాను చూడడానికి. మన థియేటర్కి వెళ్ళాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పలేదు నేను సినిమాలో ఉన్నాను, లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ లో వస్తున్నాను, పబ్లిసిటీ. నేను ఫస్ట్ చెప్పాను ఎక్కడైనా మీరు పబ్లిసిటీ ఇవ్వకూడదు. సరే, నా సినిమా థియేటర్లో ఉన్నప్పుడు నేను స్క్రీన్ లో వచ్చిన తర్వాత దేవర్ విసిల్స్, దేవర్ కన్ఫెటీస్, దేవర్ క్లాప్స్. నా ఇద్దరు పిల్లలు నన్ను చూసి మీకు ఎందుకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అడిగారు. బికాస్ దే నాట్ అవేర్ ఆఫ్ ఇట్, దే డోంట్ నో. పిల్లలు ఇండస్ట్రీకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి? పెద్ద పాపకి ఉంది. పెద్ద పాపకు డైరెక్షన్, యాక్టింగ్. సో ఐ థింక్ పెద్ద పాప మీలాగా ఉంటారు. యా, చిన్న పాప డాడీ లాగా. చిన్న పాప ఇప్పుడు లండన్ లో ఉంది. షీఈస్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఫిల్మ్ ప్రొడక్షన్, బిజినెస్ మేనేజ్మెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో చేస్తుంది. ఓకే, సో షీ వాంట్స్ టు టేక్ ఓవర్, మనకి కంపెనీ ఉంది కదా అవనీ సినిమాక్స్, సో షీ వాంట్స్ టు టేక్ ఓవర్ ద కంపెనీ. ఓకే, అండ్ పెద్ద పాప షీ వాంట్స్ టు యాక్ట్. ఓ సూపర్. హీరోయిన్ గా తమిళ్లోనా? లక్, వేర్ ఎవర్ షీ వాంట్స్ టు. సో అక్కడ శ్రీదేవి గారు అమ్మాయి, ఇక్కడ ఖుష్బూ గారు అమ్మాయి. నాకు తెలిసి మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు వీళ్ళిద్దరే వచ్చారు. వరలక్ష్మి శరత్ కుమార్, వాళ్ళ వారు అంతే. ఇంకా శృతి హాసన్, హార్డ్లీ 3-4 అంతే, ఇంకెవరు రాలేదు. వాళ్ళంతా డిఫరెంట్ ఫీల్డ్స్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ బాగా బులితెర, జబర్దస్త్ ద్వారా ఇప్పుడున్న యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయారు మేడం. సో అంటే నేను ఇప్పుడు లైమ్ లైట్ లో ఉండాలి అన్న డిసిషన్ తీసుకుని ఆ షోకి వచ్చారా, లేకపోతే? నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఫర్ మీ ద ప్రాబ్లమ్ ఇస్ ఒక ఇంటర్వ్యూ ఇస్తే అందరూ ఆయనకి ఇచ్చారు కదా మాకు ఇవ్వండి, అది నిబంధన వచ్చేస్తుంది నాకు. సో ఐ డోంట్ జనరలీ టాక్ మచ్ అండ్ ఐ అలౌ మై వర్క్ టు స్పీక్. మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వనప్పుడు ఏం మాట్లాడతాం, సేమ్ థింగ్ అది తమిళ్లో అరచమావు అరచిటే ఇరుకున్నాం. సో కానీ ఇప్పుడు దాకా మాట్లాడారు, కొత్తగానే ఉందా? No, the way you conduct is what is important. How you conduct the interview is extremely important. Do you like ma? Yeah, of course. Thank you. వెంకటేష్ గారు అంటే వచ్చేటప్పుడే కలియుగ పాండవుల సాంగ్స్ అన్ని చూసుకుంటూ వస్తున్నాం. సో యువర్ ఫస్ట్ ఫిలిం? Yes, 1983. 86. Yes. అనిపించిందా రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ అబ్బాయిని ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు? నేను ఫస్ట్ నో బ్యాక్గ్రౌండ్. వెంకీ గారిని చూసాను. వెంకీ గారు యాక్చువల్లీ ఆ సినిమాకి నన్ను రికమెండ్ చేశారు. ఆయన ఒక హిందీ సినిమా చూసారు. హిందీ సినిమా చూసిన తర్వాత ఖుష్బూ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది వెంకీ గారు చెప్పారు. బట్ వెంకీ గారు ఫస్ట్ చూసినప్పుడు పాత ఇల్లు చూసాను నేను. సో ఇట్ వాస్ దోస్ మెమరీస్ ఆర్ స్టిల్ సో ఫ్రెష్. వర్కింగ్ విత్ వెంకీ ఆర్ అవుట్డోర్ షూట్ ఇన్ విశాఖపట్నం, లేదంటే హైదరాబాద్ లో, లేదంటే ఊటీలో సాంగ్స్ చేసినప్పుడు దోస్ మెమరీస్ ఆర్ సో ఫ్రెష్. ఓకే, సో వెంకటేష్ గారితో చేశారు, నాగార్జున గారితో చేశారు, బాలకృష్ణ గారితో, బాలా గారు, చిరంజీవి గారు, ఇద్దరితో, రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఎక్సెప్ట్ ఫర్ బాలా గారు అండ్ చిరంజీవి గారు. అంటే మీ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదా, లేకపోతే ఆ హీరోకి బై ద టైం కాంబినేషన్ బాగోదా? నో, బై ద టైం ఆఫర్స్ కేమ్ ఇన్ ఐ బికేమ్ బిజీ విత్ తమిళ్ కదా. ఓకే, ఇమ్మీడియట్ గా తమిళ్ 88 లో తమిళ్కి వెళ్ళాను. 86 ఇక్కడ వచ్చాను. 87 కన్నడ స్టార్ట్ చేశాను. 87 లో తమిళ్ స్టార్ట్ చేశాను. అలాగే తమిళ్లో చాలా బిజీగా అయిపోయాను. ఇంకోటి ఏమైందంటే ఫస్ట్ ఎంటైర్ స్టూడియో లైక్ ఇండస్ట్రీ వాజ్ ఇన్ చెన్నై. అప్పుడు ఇక్కడ వచ్చేసారు. ఓ అప్పటికి ఉంది కదా అక్కడ. 87 కూడా అక్కడ ఉంది. ఆఫ్టర్ దట్ దే ఆల్ మూవ్ టు హైదరాబాద్. సో నేను చెన్నైలో ఉండిపోయాను. ఐ డోంట్ వాంట్ టు మూవ్ అగైన్. సో అందుకంటే ఐ లివ్డ్ ఇన్ చెన్నై. సో ప్రాబ్లీ దాట్ గ్యాప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఆఫర్స్ వచ్చినప్పుడు ఐ వాజ్ బిజీ విత్ తమిళ్ ఫిల్మ్స్ లైక్ చంటి నేను చెయ్యాలి, చిన్న తమ్మి. సో చంటి నేను చేయాలి, కానీ ఒక డేట్ క్లాష్ వచ్చింది.
నేను చంటి చేయాలంటే ఐ హావ్ టు లీవ్ 2 Tamil films, that is one with Rajinikanth, one with Kamal sir. I have to leave both the films. Okay. So I can't do that because Tamil is where I was settled. So I said I had to let go Chanti. Okay. So చంటి ఇక్కడ మీనా గారు చేశారు Yes. అనుకుంటా. మేబీ చిన్న తమ్మి చూసి చంటిని చూస్తే మనకి ఖుష్బు గారే కనిపిస్తారు. ఒక క్యారెక్టర్ ఇచ్చారు అంటే ఒదిగిపోతారు అలానే. I think I'm director's actor. Director ఏం చెప్తారు అదే చేస్తాను. I go like a clay లాగా లొకేషన్ కి వెళ్తాను. ఓకే. నా పర్ఫార్మెన్స్ బాగుంది చెప్తే అది డైరెక్టర్ కి చెప్పాలి, పర్ఫార్మెన్స్ బాగాలేదు చెప్తే అది కూడా డైరెక్టర్ కి చెప్పాలి. ఓకే. సో ఆ పీరియడ్ లో మీది ప్రభు గారిది హిట్ కాంబినేషన్ కదా. Yes, but maximum number of pictures I've done with Satyaraj garu, 13 films. ఓకే. Maximum number of films Satyaraj garuతో చేశాను. సో ప్రభు గారి కాంబినేషన్ నాకు బాగా నచ్చుతుంది. Yeah, it's a very nice pair. Karthik garu nenu, Prabhu garu nenu. Yeah, people, and even lot of people liked my pairing with Kamal sir also. They said it was very nice pairing. సో వరల్డ్ మ్యాగజైన్ లో చాలా మా సీనియర్ జర్నలిస్టులు చూపిస్తారు, అప్పుడులో ప్రభు గారికి ఖుష్బు గారికి పెళ్లి కూడా చేసేసారు. I think it's very old story, we need not repeat it. He's settled well, I'm settled well, so we need not go back to the past and dig the past. It's తర్వాత వర్క్ చేశారు కదండి మళ్ళీ. He's worked with my husband also, no? He is part of 80s group, na? Yeah. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.